నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చూస్తాం. గూడూరు మండలం మేనకూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అన్ని మత ప్రచారం చేస్తుండటంతో దుకాణం ఖాళీ చేయించాం. గూడూరులోని శ్రీ ధర్మరాజస్వామి దుకాణ సముదాయంలోని ఓ దుకాణంకు పంచనామా నిర్వహించి ఖాళీ చేయించిన పోలీసులు, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు. మలేరియా వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మలేరియా వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని మేకనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. గూడూరు మండలం మేనకూరు గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో కలిసి పర్యటించారు. లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం 88 లక్షల రూపాయల వ్యయంతో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వృద్ధులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు స్వయంగా అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. దాదాపు 83 లక్షలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవాలు చేశాం. అందుకన్నా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలని అటెండ్ కావమని చెప్పి ఆదేశించిన పిమ్మట అందరూ 150 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉదయాన్నే పేదవాళ్ళ దగ్గరికి పోయి తలుపు తట్టి ఇదోయా చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ మంజూరు చేశాడని చెప్పే విధంగా చేసినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మేఘనూరు గ్రామంలో దాదాపు 423 మందికి పెన్షన్లు ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు నెలకి ఈ ఒక్క గ్రామంలోనే 18,35,000 రూపాయలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 10 చెక్కులు సుమారు 5,75,000 రూపాయలు ఈ యొక్క గ్రామంలో మేము ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు R&B రోడ్ నుంచి ఎస్టీ కాలనీ వరకు సీసీ రోడ్డు 30 లక్షల రూపాయలు, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ హాస్పిటల్కి మధ్యలో ఆగిపోయింది. తర్వాత మా రమేష్ చెప్పిన తర్వాత అదనంగా దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సీఎం గారిని అడిగి తీసుకొచ్చారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇది కూడా దాదాపు 24 లక్షలు పెట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా పైప్ లైన్ 8 లక్షల రూపాయలకి ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నా. అలాగే దాదాపు 87 లక్షల రూపాయలకి ఈ యొక్క కార్యక్రమాలు చేశామని తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా అమరు, మా సేనన్న, మా రమేష్ కొన్ని సమస్యల్ని అడిగారు. అవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో నిధులను బట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ పథకాలు ఉంటున్నాయో అందరికీ తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు అందరూ కూడా అందుతుంది.
ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు దుకాణం ఖాళీ చేయించామని ఆలయ ఈవో రవికృష్ణ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ధర్మరాజస్వామి దుకాణం సముదాయంలో అధికారులు పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి దుకాణం ఖాళీ చేయించారు. పట్టణంలోని ధర్మరాజస్వామి దుకాణ సముదాయంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్న దుకాణాన్ని అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి దుకాణం ఖాళీ చేయించారు. సుబ్బారావు క్లినిక్ లో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అధికారులు స్పందించారు. అందరి సమక్షంలో దుకాణంలోని సామాన్లు బయటకు తీసి ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా ఈవో రవికృష్ణ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే దుకాణం ఖాళీ చేయించామని, దీనికి త్వరలో వేలంపాట ద్వారా హిందువులకు కేటాయిస్తామని తెలిపారు. పెట్టారు. జనాలు టైంలో ఆ షాపుని 30 తేదీ ఉదయం స్థానికులు కంప్లైంట్ ఇవ్వగా 6 నెలలు కంప్లైంట్ ఇచ్చారు. 7:30కి ఆ షాప్ని సీజ్ చేశాము. అలాగే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినాము. పంచనామా చేస్తున్నాం ప్రజెంట్ ఈరోజు 30 గంటలకి. ఇంకా పలువురు మాట్లాడారు. గత 29వ తేదీ సాయంత్రం శ్రీ 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 ధర్మరాజ స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి ఇది పురాతన దేవాలయం. సుమారు 100 అంగళ్ళు కలిగినటువంటి దేవాలయం. అదేవిధంగా మాకు హోమకుటానికి సంబంధించిన సైట్ ఉంది. దాని చుట్టుపక్కల రైతు బజార్ ఉంది. ఇటువంటి వ్యాపారాలు కలిగిన స్థలానికి ఉన్నటువంటి మా టెంపుల్, పురాతనమైన టెంపుల్లో మొన్న 29వ తేదీ పి సుబ్బారావు క్లినిక్స్ అనే దాంట్లో తెలుసో తెలియక వారు దీంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు రాత్రి ఎవరో కొంతమంది హిందువులు అంటూ పోతూ ఇక్కడికి వచ్చి వాళ్ళని నిలదీయగా ఏం జరిగింది, ఏంటి ఆ లోపల ప్రేయర్ మీటింగ్ పెడుతుందంటే యాజమాన్యం రాజా అనే పిల్లోడు, అంటే దీన్ని క్లినిక్ చూస్తుంటాడు. ఆ పిల్లోడు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళకి మీడియా పరంగా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, దేవాలయ కమిటీకి చెప్పుకోండి, దేవస్థానం వాళ్ళకి పోయి కంప్లైంట్ చేసుకోండి, రేపు ఉదయాన్నే మేము చేసేది అన్నట్టుగా. అంటే అప్పుడైనా సరే ఆ పిల్లోడు కొంచెం తగ్గి తెలిసి తెలియక చేసామయా, మాకు తెలియదు లోపల ఉన్నారు పేషెంట్లు ఉన్నారు అని అనే విధంగా నచ్చ చెప్పుకొని ఉంటే ఇది అంత దూరం పోయేది కాదు. ఆ విధంగా కాకుండా తిరుగుబాటు మాట్లాడడం వల్ల ఇంత దూరం, అంటే దేవస్థానం ఆ రోజు పెట్టినటువంటి ఫేస్బుక్, అంటే మా కంప్లైంట్ కన్నా అప్పుడున్నటువంటి హిందూ ధర్మ పరిషత్ కార్యకర్తల వాళ్ళు దాన్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళిపోయి ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసి నానా గాబరు చేయడం వల్ల వెంటనే ఉదయాన్నే ఈవో గారికి ఆ కంప్లైంట్ వాళ్ళు పోవడం, అది వెంటనే స్పందించి మేము తాళాలు వేయించడం జరిగింది. తాళాలు వేయించిన తర్వాత మాట్లాడాలంటే లోపలికి. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ వాటంబేటి శివకుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మలేరియా జ్వరం సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా సూచించారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 1వ తేదీ నుండి 31 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో మలేరియా వ్యాధి సోకకుండా ఉండేలా అవగాహన కలిగిస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వణుకుతో కూడిన జ్వరం వస్తే అదే మలేరియా జ్వరం అని వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, పిహెచ్ఎన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను మన్బోల్ పిఎస్సి వైద్యాధికారిని. మనము మలేరియా నివారణ మాసోత్సవాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మనకు వర్షాకాలం రాకముందు నెలలో జూన్ 1 నుంచి జూన్ 30 వరకు 1 మంత్ మలేరియా నివారణ మాసోత్సవాలు అనేది జరుపుకుంటాము. ఇందులో భాగంగా మనము ముఖ్యంగా మలేరియా నివారణ చేయడానికి
అవగాహన సదస్సులు అనేది జరుపుతాము, అవేర్నెస్ క్యాంప్స్ అనేవి. మనకు దీని ముఖ్య లక్ష్యం ఏంది అంటే వ్యాధి గురించి మనము అందరికీ అవేర్నెస్ క్యాంప్స్ లో చెప్పడం జరుగుతుంది. ఇది మలేరియా డిసీజ్ అనేది పారాసైటిక్ డిసీజ్. దీంట్లో ఫీవర్ విత్ చిల్స్ అంటే వణుకుతో పాటు జ్వరం అనేది వస్తుంది. ఇది మళ్ళీ దోమకాటు వల్ల వచ్చే వ్యాధి కాబట్టి మనము దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఫస్ట్ మనము దోమలు పెంపొందించకుండా ఉండడం, ఫస్ట్ అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. తర్వాత దోమతెరలు అనేవి వాడాలి. ఎక్స్పోజ్డ్ అయ్యే ఏరియాస్ ని మనము డీట్ అనే క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల ఈ ఇన్సెక్ట్ బైట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. విండోస్, డోర్స్, నెట్స్ యూస్ చేసుకొని తగ్గించుకోవడం చేయొచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ మలేరియా నివారణ అనేది 2030కి 0 కేసెస్ వచ్చేలాగా చూడాలి. ఇది ముఖ్య లక్ష్యంగా వాళ్ళు ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముందుగా సాగిస్తున్నారు. 2026 యాంటీ మలేరియల్ మంత్ థీమ్ ఏంటి అంటే డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ కెన్ అండ్ నౌ వీ మస్ట్ అనే నినాదంతో మనము ఈ పూర్తి 1 month ఈ మలేరియా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఈ క్యాంప్స్ లో స్క్రీనింగ్ అనేవి కూడా జరుపుతాము. స్క్రీనింగ్ అంటే ఫీవర్ ఉండే ప్రతి కేసెస్ ని మనం పెరిఫరల్ స్మియర్స్ తో, బ్లడ్ స్మియర్స్ తో టెస్ట్ చేస్తాము. అందులో ఏమైనా మనకు డిటెక్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ అనేది పెట్టుకుంటాం. అర్లీ స్టేజెస్ లో గనక మనకు మలేరియా డయాగ్నోస్ అయితే దానికి ట్రీట్మెంట్ అంటూ మనకు ఉంది. ఆర్టిమిస్ట్రేట్ టాబ్లెట్స్, క్లోరోక్విన్ టాబ్లెట్స్ యూస్ చేసుకొని తగ్గించుకోవడం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక ఎక్కువగా అంటే దాని తీవ్రత, సివియారిటీ ఎక్కువైపోతే జాండీస్, ఇంకా లివర్ మీద. రాపూర్ మండలంలోని సైదాదుపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులు, వితంతువులతో మాట్లాడి వారికి నేరుగా పింఛన్లు మొత్తాన్ని అందజేశారు. కూటమి నాయకులు ప్రభుత్వ పథకాల గురించి వివరించి చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగట్ల వెంకటరమణారెడ్డి, చెన్ను పెంచల్ రెడ్డి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరిచ్చారు మనకి పెన్షన్ ప్రతి నెల ఉంటే ప్రతి ఒక్కరికి పేరు కురుకొండ రామకృష్ణ ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఆ డబ్బులతో నెల మొత్తం జరుపుకుంటాం. డబ్బులతో గ్రీవెన్స్ డేలో అందిన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపడం జరుగుతుందని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఎంఈఓ నరేష్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
టీచర్ మన డ్రైవింగ్ గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా చేతుల మీదుగా బాలింతలకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజిరి గోపాల్, చెవల సురేంద్ర, పెయ్యాల రమణయ్య, పర్వతాల రమేష్, షేక్ ముజీఫ్, కోడి శివ, దార్లా హేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి నందు నిరుపేదలైనటువంటి బాలికలకి, రోగులకు యొక్క బ్రెడ్, అట్టుపండ్లు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇస్తున్నందుకు మా యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి నెల కూడా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ముందు ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మనం క్రమం తప్పకుండా మన కృపా సేవ చారిటబుల్ తరఫున మన గూడూరు ఏరియాలో ఉన్న హాస్పిటల్ నందు బాలింతలకు, వృద్ధులకు, అలాగే చిన్నపిల్లలకు మనం పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్, అట్టుపండు, బ్రెడ్, బిస్కెట్లు ప్రతి నెల మనం క్రమం తప్పకుండా మనం ఇది పంపిణీ చేయడం చాలా సంతోషం. అలాగే మనకు ప్రతి నెల కూడా మనకు సహకరిస్తున్న షరీనా మేడంకి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ ఈ విధంగా ఇస్తామన్నారు. అదే మాట ప్రకారం ఒక్క నెల కూడా తప్పిపోకుండా ప్రతి నెల 1వ తేదీ కరెక్ట్గా, అంటే ఒకవేళ 1వ తేదీ సండే అయితే పక్క రోజు 2వ తేదీ ఈ విధంగా మా పేషెంట్స్ కండిషన్ మాకు చాలా ఆనందము. ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అవసరం ఉన్నవాళ్ళు ఎవరూ రారు. వాళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్లు వస్తారు, వీళ్ళకి టెస్ట్లు అవి అయ్యేసరికి చాలాసేపు టైం పడుతుంది. వాళ్ళకి ఇది ఇస్తే కొంచెం తిని వాళ్ళు ఊరట పడతారు. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఇస్తున్నారు. ఇది దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా ప్రతి నెల చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు సోమవారానికి 183వ రోజుకు చేరుకున్నాయి. రీలే దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరుకు న్యాయం చేయాలంటూ నినదించారు. గూడూరు జిల్లా కావాలని గత 183 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గాంధీ బొమ్మ సెంటర్ లో గూడూరు ప్రజల సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అయ్యా మీకైతే మేము ఖచ్చితంగా చేసేదానికి సిద్ధంగానే ఉన్నాము, త్వరలోనే జరుగుతుంది, ఫ్యాన్ ఎత్తేస్తేనే ప్రక్రియ చేస్తాం. అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు. మొన్న మనల్ని నెల్లూరు జిల్లాలో కలిపాం కదా, ఈరోజు మనం గూడూరు జిల్లా అవుతాం. మనకి మీ పోరాటం, మీ యొక్క పోరాటాన్ని మేమేమి ఆపేదేం లేదు. అందరికీ సంతోషమే కదా. గూడూరు జిల్లా అయితే ఖచ్చితంగా నాకు తెలిసి గూడూరు జిల్లా అవుతుంది అనుకుంటున్నాను నేను. మనం అందరం కూడా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నుంచే ఏమి ఆశించలా. మాకు పోయి మాకు ఇచ్చాయని మేము ఏ రోజు అడగలా. అసెంబ్లీలో నేను 2 సార్లు చెప్పా, ఆ గూడూరు పిచ్చి విషయం ఒకవేళ చూడండి అని చెప్పి అడిగా. 2 సార్లు ఎమ్మెల్యే గారు అడిగితే
గూడూరు మండలంలోని పాల్చెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బొల్లునేని మధుసూదన్, సుమతి, యానాది నాయుడు, మద్దిపాటి రామయ్య నాయుడు, శ్రీదేవి, చిరుమావిళ్ల శివఫణి కుమార్, వసుత, తేజ, పవన్, దేవాంశ్, రాజేశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా కాలాతీతుడా శివ కరుణాకరుడా మూడు కళ్ళ ముల్లోకపు పరిపాలకుడా శివరాత్రి పుట్టిన లింగాకరుడా జీవాత్మ పరమాత్మలాధినాయకుడా ప్రేమ త్యాగము శాంతం తేజ రౌద్రము ఐదు గుణములై లోకం సంచరిస్తవే అగ్ని వాయువు నీరు నింగి నేలవై జగము ఆవరించి నిండి ఉండవే డమడమడమడమరుకుడా సృష్టిలయాకారకుడా ధిమి 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 తాండవనట శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ మహాదేవ హర 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 శంభో శంకర. సైదాపురం మండలం ఆర్వైజీపాలెం, రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రవీంద్ర, సుబ్బయ్య వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 14,750 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,18,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,50,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 275 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చూస్తాం. గూడూరు మండలం మేనకూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అన్యమత ప్రచారం చేస్తుండటంతో దుకాణం ఖాళీ చేయించాం. గూడూరులోని శ్రీ ధర్మరాజస్వామి దుకాణ సముదాయంలోని ఓ దుకాణంకు పంచనామా నిర్వహించి ఖాళీ చేయించిన పోలీసులు, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు. మలేరియా వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మలేరియా వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.